హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మీ ప్రసన్న. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పెరుగాకు ఫ్రై. పెరుగు తోటకూరతో ఫ్రై చేసి చూపిస్తున్నాను. రెగ్యులర్గా ఆకుకూరలను మన డైట్లో చేర్చుకోవడం వల్ల మన హెల్త్కి చాలా మంచిది. ఫ్రెండ్స్, ఈ రెసిపీ స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మరి ఆలస్యం చేయకుండా ఈ ఫ్రైని స్టార్ట్ చేసేద్దాం. ఈ ఫ్రై చేయడం కోసం నేను ఇక్కడ 6 కట్టల పెరుగాకుని తీసుకున్నాను. చూడండి, ఈ సైజులో ఉండే కట్టల్ని తీసుకున్నాను. ఇప్పుడు వీటిని కట్ చేసి తీసుకుందాం. చూడండి, ముందుగా ఇలా చివరలను కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇలానే మిగతా కట్టలకు కూడా ఇలా చివరలను కట్ చేసి తీసుకోండి. చూడండి, ఆకంతటికి కూడా ఇలా చివరలు కట్ చేసుకున్న తర్వాత ఈ ఆకును కడిగి తీసుకోండి. చూడండి, ఇలా ఆకు కడిగిన తర్వాత ఈ ఆకును కట్ చేసి తీసుకోవాలి. ఆకును ఎప్పుడైనా సరే ముందుగానే కడుక్కోవాలి. ఇలా సన్నగా కట్ చేసిన తర్వాత ఆకును కడగకూడదు. ఇలా సన్నగా కట్ చేసిన తర్వాత ఆకును కడిగితే అందులో ఉన్న పోషకాలన్నీ పోతాయి. అందుకని ముందుగానే కడిగి ఇలా కట్ చేసి తీసుకోండి. చూడండి, మనకి కాడలు కూడా లేతగా ఉన్నాయి కాబట్టి ఈ కాడలతో సహా కట్ చేసుకోండి. చూడండి, ఆకంతటిని కూడా ఇలా కట్ చేసి తీసుకోండి. ఇప్పుడు ఈ ఆకును ఫ్రై చేయడం కోసం స్టవ్ పై కడాయి పెట్టి అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ వేడిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 2 టేబుల్ స్పూన్ వేరుశనగపప్పును వేసుకోండి. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోండి. చూడండి, ఈ పప్పులన్నీ ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, తెల్లగడ్డలను వేసుకొని ఫ్రై చేసుకోండి. పోపంతా ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కడిగి కట్ చేసి పెట్టుకున్న ఆకును ఇందులో వేసుకోండి. ఇప్పుడు ఈ ఆకంతటిని కూడా బాగా కలుపుకోండి. ఇలా ఆకంతా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్టు, 1/2 టీ స్పూన్ పసుపును వేసుకోండి. ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకోండి. ఈ ఆకు మనకు లేతగా ఉంది కాబట్టి మనకి ఈ ఆకు తొందరగానే ఫ్రై అయిపోతుంది. ఈ ఆకు ఫ్రై అయ్యేలోపు మనం ఇప్పుడు ఇందులోకి పొడిని ప్రిపేర్ చేసుకుందాం. ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి 3 టేబుల్ స్పూన్ల కొబ్బరి పులుకులను వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ కారాన్ని వేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ జీలకర్రని వేసుకోండి. ఈ పొడిలోకి సరిపడా సాల్ట్ని కూడా వేసుకోండి. ఆల్రెడీ మనం కూరలో సాల్ట్ వేసుకొని ఉన్నాం, చూసుకొని వేసుకోండి. వీటన్నిటిని ఇలా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోండి. ఇలా గ్రైండ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న వెల్లుల్లి గడ్డను తీసుకుని ఆ పాయల్ను ఇందులో వేసుకోండి. ఇప్పుడు మళ్ళీ తిరిగి గ్రైండ్ చేసి తీసుకోండి. చూడండి, ఇలా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోండి. చూడండి, మనకి లోపు ఆకుకూర ఫ్రై అయిపోయింది. ఆకుకూర మనకి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి వెల్లుల్లి కారాన్ని వేసుకోండి. ఈ కారం వేసిన తర్వాత మంటను లో ఫ్లేమ్లో పెట్టి 2-3 నిమిషాలు కలుపుకోండి. అంతేనండి, మనకి పెరుగాకు ఫ్రై రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కమెంట్ చేయండి. మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.